హాయ్, గుడ్ మార్నింగ్ అమ్మా. ఈరోజు క్లాస్ 62 మాట్లాడతామండి. క్లాస్ 62 లాస్ట్ టాపిక్ ఫర్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ యూనిట్ 1, దట్ ఈస్ 6th టాపిక్ అండి. సెలక్షన్ రూల్స్ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. చాలా ఇంపార్టెంట్ అండి, 5 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనకి ట్రాన్సిషన్స్, ఆల్ ట్రాన్సిషన్స్ ఆర్, కొన్ని ట్రాన్సిషన్స్ పాసిబుల్ అవుతాయండి, కొన్ని ట్రాన్సిషన్స్ పాసిబుల్ అవ్వండి. ఆల్ ట్రాన్సిషన్స్ ఆర్ నాట్ పాసిబుల్ ఏ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ కదా. మనం అనుకోండి అన్ని ట్రాన్సిషన్స్ పాసిబుల్ అవుతాయి, అలా అవ్వటం లేదండి. సపోజ్ ఈ ట్రాన్సిషన్ పాసిబుల్ అయితే ఈ ట్రాన్సిషన్ పాసిబుల్ అవ్వట్లేదంట. కాబట్టి ట్రాన్సిషన్స్ 2 టైప్స్: అలౌడ్ ట్రాన్సిషన్స్, ఫర్బిడెన్ ట్రాన్సిషన్స్. అలౌడ్ అంటే ట్రాన్సిషన్ టేక్స్ ప్లేస్, ఫర్బిడెన్ మీన్స్ వాట్? ట్రాన్సిషన్ డస్ నాట్ అక్కర్. ఫర్బిడెన్ నాట్ టేక్స్ ప్లేస్. క్లియర్ అండి? మరి ఏ ట్రాన్సిషన్స్ జరుగుతాయి, ఏ ట్రాన్సిషన్ జరగవు అనేటటువంటిది డిసైడ్ చేసేటటువంటిది సెలక్షన్ రూల్స్ అన్నమాట. అర్థమైందా? సో సెలక్షన్ రూల్ డిసైడ్ ఇఫ్ ఏ ట్రాన్సిషన్ అలౌడ్ ఆర్ ఫర్బిడెన్. ఆ ట్రాన్సిషన్ జరుగుతుందా జరగదా అనేటటువంటివి ఏది డిసైడ్ చేస్తుందండి? సెలక్షన్ రూల్స్ డిసైడ్ చేస్తాయి. సెలక్షన్ రూల్ డిసైడ్ ఇఫ్ ఏ ట్రాన్సిషన్ ఈజ్ అలౌడ్ ఆర్ ఫర్బిడెన్. జరుగుతుందా జరగదా అనే విషయాన్ని సెలక్షన్ రూల్ డిసైడ్ చేస్తుంది. అర్థమైంది? 1 minute. ఓకే, ఈ రూల్స్ ఏంటి? ఫస్ట్ రూల్ స్పిన్ సెలక్షన్ రూల్, సెకండ్ రూల్ లెపోర్టే సెలక్షన్ రూల్. ఈ 2 రాస్తే సరిపోతుంది. ఫస్ట్ ఏ రూల్ మాట్లాడదాం. స్పిన్ సెలక్షన్ రూల్ ఏమంటున్నాడు? డ్యూరింగ్ ట్రాన్సిషన్ బిట్వీన్ ఎనర్జీ లెవెల్స్ ఎలక్ట్రాన్ డస్ నాట్ చేంజ్ ఇట్స్ స్పిన్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ట్రాన్సిషన్ లోవర్ నుండి హైయర్ ఎనర్జీ లెవెల్కి లేదా హైయర్ ఎనర్జీ నుండి లోవర్ ఎనర్జీ లెవెల్కి వచ్చేటప్పుడు ఎలక్ట్రాన్ స్పిన్ మాత్రం చేంజ్ అవ్వదు. దట్ ఈజ్ డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ 0 అయితే అలౌడ్ ట్రాన్సిషన్, డెల్టా ఎస్ నాట్ ఈజ్ ఈక్వల్ 0 అయితే ఫర్బిడెన్ ట్రాన్సిషన్. క్లియరా? ఫర్ ఎగ్జాంపుల్ దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూడండి. 2 ట్రాన్సిషన్స్ తీసుకుందామండి. సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉందండి. సో ఇది అప్వర్డ్ డైరెక్షన్లో ఉందనుకుందాం, ఇక్కడ కూడా అప్వర్డ్ డైరెక్షన్లో ఉందనుకుందాం. క్లియరా? పైకి వెళ్ళేటప్పటికి సేమ్ డైరెక్షన్లో ఉందనుకుందాం, ఇది కూడా పైకి వెళ్ళేటప్పటికి రివర్స్ డైరెక్షన్లో ఉన్నాయి. 2 కేసెస్ కదండి. ఇక్కడ డెల్టా ఎస్ అంటే ఏంటి? ఎస్ ఫైనల్ మైనస్ ఎస్ ఇనీషియల్, అంతే కదండి. ఇక్కడ రాస్తాను డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఫైనల్ ఎస్ ఇనిషియల్. సో ఫైనల్ అంటే ఇది కదమ్మా. సపోజ్ ఈ డైరెక్షన్ని +1/2 అనుకుందాం, ఈ డైరెక్షన్ని -1/2 అనుకుందాం. సో ఫైనల్ ఎంత అండి? -1/2 మైనస్ ఇనిషియల్ ఎంత అండి? +1/2. ఇక్కడండి, సారీ చూడమ్మా. ఫైనల్ కూడా ఇదే డైరెక్షన్ కదమ్మా, +1/2 అండి. ఇది కూడా +1/2. సో +1/2 మైనస్ +1/2 ఎంత అండి? 0 వచ్చిందా? సెలక్షన్ రూల్ డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ 0. కాబట్టి ఈ ట్రాన్సిషన్ ఏమంటాం? అలౌడ్ ట్రాన్సిషన్స్. మరి ఇక్కడికి వద్దామండి, ఈ కేస్కి చెప్పండి. ఇది డెల్టా ఎస్ ఏమవుతుందమ్మా? ఎస్ ఫైనల్ మైనస్ ఎస్ ఇనిషియల్. ఫైనల్ ఏంటండి? కిందకు ఉందండి, దట్ ఈస్ వాట్ సార్? -1/2. ఇనిషియల్ పైకి ఉందంటే +1/2.
సో ఓవరాల్గా ఎంతండి -1 అంటే డెల్టా ఎస్ దట్ ఈజ్ డెల్టా ఎస్ నాట్ ఈజ్ ఈక్వల్ 0. నాట్ ఈజ్ 0 అంటే ట్రాన్సిషన్ ఏమంటామండి? ఫార్బిడెన్ ట్రాన్సిషన్. అంటే స్పిన్ క్వాంటమ్ నెంబర్ చేంజ్ అవ్వకూడదండి, పైన కింద సేమ్ ఉండాలి. అర్థమైంది? డ్యూరింగ్ ట్రాన్సిషన్ బిట్వీన్ ఎనర్జీ లెవెల్స్ ఎలక్ట్రాన్ డస్ నాట్ చేంజ్ ఇట్స్ స్పిన్. దాని స్పిన్ మాత్రం మారకూడదు. డస్ నాట్ చేంజ్ ఇట్స్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ అని కూడా అనొచ్చు. క్లియరా? గుడ్. సో సెకండ్ కేటగిరీ లెపోర్టే సెలెక్షన్ రూల్. సైంటిస్ట్ వాడు ఏదో చెప్పాడు. అందులో ఫస్ట్ 2 రూల్స్ చెప్పాడు. 1, 2. ఫస్ట్ రూల్ ఏంటి, సెకండ్ ఏంటి ఒకసారి మనం మాట్లాడుకుందాం. లెపోర్టే సెలెక్షన్ రూల్స్. ఓకే, ఫస్ట్ వన్, ట్రాన్సిషన్ విచ్ ఇన్వాల్వ్ చేంజ్ ఆఫ్ ఎజిమిథల్ క్వాంటమ్ నెంబర్. ఎజిమిథల్ క్వాంటమ్ నెంబర్ చేంజ్ ఉండాలి. దట్ ఈస్ డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ +or -1. +1 అంటే కింద నుంచి పైకి, మైనస్ అంటే పై నుంచి కిందకి, అంతే కదమ్మా. సో డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ +or-1 అయితే అలౌడ్ ట్రాన్సిషన్, నాట్ ఈజ్ ఈక్వల్ టు +or-1 ఉంటే ఫార్బిడెన్ ట్రాన్సిషన్. మనకి ఎల్ వాల్యూ 0 అయితే అది ఎస్ ఆర్బిటాల్ అని, 1 అయితే దాన్ని పి అని, 2 అయితే డి అని, ఎఫ్ అయితే 3. దట్ ఈజ్ వాట్స్ ఎల్ వాల్యూస్ కదమ్మా. సారీ, ఎల్ వాల్యూస్ 0, 1, 2, 3 ఇవి మనకి కదమ్మా. ఇప్పుడు నాకు చెప్పండి, ఎస్ నుండి పి, ఎస్లో ఉన్న ఎలక్ట్రాన్ పిలోకి వెళ్తే ట్రాన్సిషన్ అలౌడా ఫర్బిడెనా? ఎస్ అంటే ఎంతమ్మా? 0 to 1, అంతేనా? సో ఇక్కడ డెల్టా ఎల్ ఏంటి చెప్పండి అమ్మా. ఫైనల్ ఎంత అండి? 1. ఇనీషియల్ ఎంత? 0. సరిపోయింది కదా. దట్ ఈజ్ అలౌడ్ ట్రాన్సిషన్. ఇదేంటమ్మా? అలౌడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ నుండి డి తీద్దామా, లేకపోతే ఏదైనా పోనీ ఎస్ అనుకున్నది. ఇదంతా 0, ఇదంతమ్మా 2. సో ఇక్కడ డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 - 0, 2. అంటే చెప్పండి మీరేని, ఫార్బిడెన్. అంతేనా? మనకేం రావాలి? డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ +or-1 రావాలి. ఇక్కడ డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2. అట్లా ఎజిమిథల్ క్వాంటమ్ నెంబర్ చేంజ్ ఉండాలి. దట్ ఈస్ ఎల్ వాల్యూ చేంజ్ ఉండాలి. ట్రాన్సిషన్ విచ్ ఇన్వాల్వ్ చేంజ్ ఆఫ్ ఎజిమిథల్ క్వాంటమ్ నెంబర్ ఆర్ అలౌడ్. అర్థమైందా? క్లియర్. నెక్స్ట్ సెకండ్ ఆస్పెక్ట్స్కి వెళ్ళిపోదాం. సెకండ్ ఆస్పెక్ట్స్ ఏంటి? జిరేడ్, అన్జిరేడ్ అని టూ టైప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఉంటాయండి. జిరేడ్ ఆర్బిటాల్ టు అన్జిరేడ్ ఆర్బిటాల్ ఆర్ అన్జిరేడ్ ఆర్బిటాల్ టు జిరేడ్ ఆర్బిటాల్ అలౌడ్ ట్రాన్సిషన్స్. జిరేడ్ టు జిరేడ్ ఆర్ అన్జిరేడ్ టు అన్జిరేడ్ ఫార్బిడెన్ ట్రాన్సిషన్స్. ఓకేనండి. జస్ట్ ఇది హైయర్ లెవెల్లో చదువుతాము. మన బీఎస్సీకి అయితే ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. ఎనీహౌ చెప్తాను. జిరేడ్ ఆర్బిటాల్ అంటే ఏంటి? జిరేడ్ ఆర్బిటాల్ అంటే వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ జిరేడ్ అండ్ అన్జిరేడ్? ఇట్ హ్యాస్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ. సెంటర్ ఆఫ్ సిమెట్రీ అట్లా ఉంటే దాన్ని జిరేడ్ ఆర్బిటాల్ అంటాం. అన్జిరేడ్ ఆర్బిటాల్ అంటే ఏంటి? నో సెంటర్ ఆఫ్ సిమెట్రీ. సెంటర్ ఆఫ్ సిమెట్రీ లేకపోతే ఇది అన్జిరేడ్ ఆర్బిటాల్. జిరేడ్ ఆర్బిటాల్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎస్, డి పెట్టుకోండి.
అన్జిరేడ్ ఆర్బిటల్కి ఎగ్జాంపుల్ పిఎఫ్, పి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ అసలు అంటే స్మాల్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ గివ్ యూ, కొంచెం ఇస్తానండి. టోటల్ జిరేడ్ అన్జిరేడ్ గురించి టర్మ్ సింబల్స్లో బాగా మీకు అర్థం అవుతుందండి. అది మన సిలబస్లో లేదు, టర్మ్ సింబల్స్ పీజీలో ఉంటుంది. జిరేడ్ అంటే సెంటర్ ఆఫ్ సిమెట్రీ అంటే సపోజ్ ఎస్ ఆర్బిటల్ షేప్ ఏంటమ్మా? స్పెరికల్. సపోజ్ ఈ పాయింట్ నుండి, సెంటర్ ఆఫ్ పాయింట్ నుండి ఇటువైపు వెళ్ళండి, ఈ డిస్టెన్స్లో ఎలక్ట్రాన్స్, ఇటువైపు కూడా ఏముంటాయండి? డిస్టెన్స్ ఎలక్ట్రాన్స్. సేమ్ డిస్టెన్స్లో ఎలక్ట్రాన్స్ క్లౌడ్ సేమ్గా ఉంటే దాన్ని ఏమంటాం? సెంటర్ ఆఫ్ సిమెట్రీ అని చెప్తాం. ఈక్వల్ డిస్టెన్స్లో మీట్ అవ్వాలి. సపోజ్ ఇటువైపు వెళ్ళిందంటే ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇటువైపు కూడా ఎలక్ట్రాన్స్, అట్లా ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ దాన్ని సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉందని చెబుతాం. దట్ ఈస్ ఐ విల్ గివ్ యూ సమ్ ఎక్స్ప్లెనేషన్, బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్, బట్ నాట్ డీటెయిల్గా చెప్పట్లేదు నేను, అది అవసరం లేదు కూడా. సో కాబట్టి ఎస్ ఆర్బిటల్ ఏంటి? జిరేడ్ ఆర్బిటల్ అని చెప్పాం కదా. ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి, ఈక్వల్ డిస్టెన్స్ విత్ ఆపోజిట్ డైరెక్షన్లో ఎలక్ట్రాన్స్ డెన్సిటీ ఉంది. మరి ఇక్కడికి వద్దామండి. పి ఆర్బిటాల్కి వస్తే ప్లస్ మైనస్ సింబల్స్ ఉంటాయండి, నాట్ ఏ ఛార్జ్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యనుకోండి, ఇటువైపు ఏమి అప్రోచ్ అవుతుంది? ప్లస్ అప్రోచ్ అవుతుంది. ఇటువైపు ఏంటండి? మైనస్. నాట్ ఈక్వల్లీ అప్రోచ్డ్. అందువల్ల దీన్ని ఏమంటే సెంటర్ ఆఫ్ సిమెట్రీ లేదు, సిఓఎస్ లేదు, సెంటర్ ఆఫ్ సిమెట్రీ లేదని చెప్తాం. అర్థమైందా? ఇప్పుడు డి ఆర్బిటల్ కొందాం. డి ఆర్బిటల్ ఏ షేప్ అమ్మా? డబుల్ డంబెల్. ఓకే, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అలా ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళండి, ఈ పాయింట్ నుండి ఇటువైపు ఏముందండి? ప్లస్, ఇటువైపు కూడా ప్లస్, సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉంది. సో ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళండి, మైనస్, ఇటువైపు కూడా మైనస్, సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉంది. కాబట్టి ఎస్డిఆర్ హ్యావ్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ. ఎస్ ఆర్బిటల్, డి ఆర్బిటల్స్ హ్యావ్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ. That's we called as Gired orbital. PF orbitals does not have center of symmetry, so we called as ungired orbital. That information sufficient for you. So ఇప్పుడు చెప్పండి, S నుండి D అందుకున్నా. ఓకే, S నుంచి డి అకార్డింగ్ లెపోర్టే సెలక్షన్ రూల్స్ ప్రకారం. ఎస్ ఏంటమ్మా? జిరేడ్ ఆర్బిటాల్. డి ఏంటి? జిరేడ్. కాబట్టి ఫార్బిడెన్ ట్రాన్సిషన్స్. క్లియర్ అండి? ఎస్ నుండి పి చూద్దామా? ఎస్ నుండి పి చూద్దాము. ఎస్ ఏంటమ్మా? జిరేడ్. పి ఏంటి? అన్జిరేడ్. సో జిరేడ్ టు అన్జిరేడ్, దిస్ ఈజ్ అలౌడ్ ట్రాన్సిషన్. అర్థమైందా? ఓవరాల్గా ఏంటమ్మా? జిరేడ్ టు అన్జిరేడ్ ఆర్ అన్జిరేడ్ టు జిరేడ్, అలౌడ్ ట్రాన్సిషన్స్. జిరేడ్ టు జిరేడ్, అన్జిరేడ్ టు అన్జిరేడ్, దీస్ ఆర్ వాట్స్ ఆర్ ఫార్బిడెన్ ట్రాన్సిషన్స్. అర్థమైందా? అది దీస్ ఆర్ ది సెలక్షన్ రూల్స్. కంప్లీట్. సో నైట్ నేను 5th యూనిట్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడతాను, తప్పకుండా చదివేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం 1st యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పెడతాను, అది మీరు చదివేసేయండి. నెక్స్ట్ క్లాస్ 63కి వచ్చేటప్పటికి మనం ఏం చెప్తామండి? యూనిట్ 2 మాట్లాడదాం, యూనిట్ 2 డిస్కస్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ, బాయ్.